బ్రేకింగ్ అంటుంది మనకి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని బీఆర్ఎస్ నేతలు కలిశారు. బీఆర్కే భవన్ కి వెళ్లి సీఈఓకి మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, కుప్పల ఈశ్వర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం న్యూస్ నుంచి మా ప్రతినిధి ఏవై స్వామి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. స్వామి, తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని బీఆర్ఎస్ నేతలు కలిశారు, ఏంటి ఏం జరుగుతుంది? సోని, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ నేతల బృందం కలిసింది. మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో మాజీ మంత్రులు ఒకవైపు కుప్పల ఈశ్వర్, అదేవిధంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మిగతా నేతలంతా కూడా కలిసి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ లో అధికార కాంగ్రెస్ పార్టీ తను ఏ విధంగా అధికార దుర్వినియోగం పాల్పడుతున్న అంశం సంబంధించి పూర్తి వివరాలు అందజేసి వారి మీద చర్యలు తీసుకోవాలని ఎన్ని మాటలు కోరినప్పుడు కూడా స్పందించకపోవడంతో కూడా ఈరోజు మరొకసారి హరీష్ రావు వెళ్లి ఫిర్యాదు చేశారు. నిన్నటి నుంచి కూడా ఎలక్షన్ సంబంధించినటువంటి ప్రచార గడువు ముగిసినా కూడా అక్కడ స్థానికంగా చాలా మంది కాంగ్రెస్ నేతలు తిష్టవేసి ఒకవైపు చాలా మందికి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ఎక్కడికక్కడ అధికార దుర్వినియోగం పాల్పడుతూ పోలీసు యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని వినియోగిస్తూ పూర్తిగా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తారు. దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను తీసుకెళ్లి ఎలక్షన్ కమిషన్ ప్రధాన అధికారికి అందజేయడం జరిగింది. ఒకవైపు గత కొద్ది రోజులుగా ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, ఇప్పటికీ 14-15 సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి పట్టించుకోవట్లేదు. మరోవైపు కేంద్రానికి తాను కేవలం ఒకవైపు మధ్య అధికారిగా ఉన్న తప్ప ఎక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవడం పట్ల వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ప్రధానంగా గత కొద్ది రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి మరి బీజేపీ నేతలకు మధ్య జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో ప్రధానంగా హోరాహోరీగా ప్రచారం జరుగుతున్న తరుణంలో అనేక చోట్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఒకవైపు అక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసినటువంటి కామెంట్స్ కావచ్చు, మిగతా అంశాలపైన ఎన్ని మాటల ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవట్లేదు. కేవలం ఇప్పటికీ 200 కేసులకు పైగా నమోదు చేశారు. ఇది కేవలం బీఆర్ఎస్ నేతలపైనే నమోదు చేస్తున్నారు, మిగతా వారిని పట్టించుకోవట్లేదు అనేది కూడా బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తున్నట్టు అంశం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈసారి రేపు ఎలక్షన్స్ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది, సాయంత్రం వరకు కూడా కొనసాగుతుంది. ఈలోపు అనేక చోట్ల కూడా జూబ్లీ బై ఎలక్షన్స్ లో సంబంధించి 4 లక్షల మంది ఓటర్లు చాలా మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అక్కడ చాలా చోట్ల ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ కావచ్చు, పెద్ద పెద్ద హాల్స్ ని కిరాకి తీసుకొని అక్కడ పెద్ద ఇతర ప్రాంతాల్లో వచ్చిన వారంతా తిష్టవేసి ఉన్నారు. రాత్రి కూడా చాలా మంది కూడా ఓటర్లు నివాసాలకు వెళ్లి నగదు ఇస్తూ ఇవ్వని వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. డబ్బులు తీసుకోకపోతే వీరు మాకు ఓటు ఇవ్వట్లేదని చెప్పే ఉద్దేశంతో వారిపైన బెదిరింపులకు దిగుతున్నారు అనేది కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తూ ఉన్నారు. నిన్న సాయంత్రం చాలా చోట్ల కూడా మహిళలకు చీరల పంపిణీ కావచ్చు, ఒక్కొక్క ఓటుకు 2500 పంచేటువంటి విషయానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ నేతలు సేకరించి ఎలక్షన్ కమిషన్ ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. నిన్న చాలా చోట్ల కొంతమంది కాంగ్రెస్ నేతలు, ఆ స్థానికంగా ఉన్నటువంటి గల్లీ నాయకులు కాంగ్రెస్ నేతలు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకోకపోవడంతో కూడా వారిని బెదిరింపులు గురి చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కొద్దిమంది సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ నేతలు ఏ విధంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు, దానికి సంబంధించిన పూర్తి ఆధారాలను సోషల్ మీడియా వేదికగా పెట్టిన విషయాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. మొత్తానికైతే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ, మరోవైపు కాంగ్రెస్, బీజేపీ మూడు కూడా హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ తమ అధికారం యంత్రాంగాన్ని వినియోగిస్తూ ఆ దుర్వినియోగానికి పాల్పడుతున్నారని కూడా ప్రధానంగా బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణ. మరోవైపు తమ సిట్టింగ్ స్థానం దక్కించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సత్యమణి మాగంటి సునీత గోపీనాథ్ బరిలో నింపింది. ఒకవైపు ఇటు సంబంధించినటువంటి వారి కుటుంబ వ్యవహారాలు కూడా పదే పదే బయటికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరోవైపు రెండు పార్టీల మధ్య చేస్తున్నటువంటి ఈ ప్రచారంలో మరోవైపు జాతీయ పార్టీ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ లోక్సభ సెగ్మెంట్ పరిధిలోనే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఉంటుంది కాబట్టి ఆయన కూడా ఈ ఎలక్షన్స్ ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అక్కడ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డిని నిలిపి ప్రచారం చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలంతా కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో మూడు పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ప్రచారంలో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్యన నువ్వా నేనన్నట్టుగా ఉన్న ప్రచారం కొనసాగుతుంది. దీంతో అధికార కాంగ్రెస్ పైన ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్ని మాటలు ప్రచారం ఒకవైపు ఫిర్యాదులు చేసినప్పుడు కూడా పట్టించుకోకపోవడంతో కూడా ఈ రోజు మరొకసారి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ నేతల బృందం, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలంతా కలిసి మరొకసారి ఫిర్యాదు చేశారు. సోని, రైట్, థ్యాంక్ యూ స్వామి.